శ్రీశైలం దేవస్థానం నూతన పాలక మండలి మొదటి సమావేశం ముగిసింది. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండడంతో పార్కింగ్ సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 31న కృష్ణమ్మ నది హారతి, నవంబర్ 14న కోటి దీపోత్సవం ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాలన్నారు. పాలక మండలిలో నియమితులైన ఇద్దరు సభ్యులు ఈ నెల 13వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారానికి రాలేదు. మొదటి సమావేశానికే గైర్హాజరవ్వడంతో మండలి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవస్థానం నూతన పాలక మండలి మొదటి సమావేశం ముగిసింది. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో పార్కింగ్ సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 31న కృష్ణమ్మ నది హారతి, నవంబర్ 14న కోటి దీపోత్సవం ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాలన్నారు.